హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025కి రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ టు ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 7 టీమ్స్కి ఫైనల్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేశాము. రిమైనింగ్ టీమ్స్ కూడా నెక్స్ట్ 1 or 2 డేస్లో పోస్ట్ చేస్తాను. అవి కనుక ఇంకా చూడనట్లయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ ఫస్ట్ మ్యాచ్ అయిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ 2 టీమ్స్ కి ప్రివ్యూలో ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చాము అండ్ ఈ వీడియోలో ఈ రోజు వెన్యూని బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. ముందుగా ఒకసారి ఈ 2 టీమ్స్ కి ఐపీఎల్ లో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే రెండు టీమ్స్ మధ్య టోటల్ 34 మ్యాచెస్ జరిగితే కేకేఆర్ 20 మ్యాచెస్ విన్ అయింది, ఆర్సీబీ 14 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా లాస్ట్ 7 మ్యాచెస్ చూసుకుంటే మాత్రం కేకేఆర్ 6 మ్యాచెస్ విన్ అయింది, ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్ విన్ అయింది. అఫ్ కోర్స్ T20లో అండ్ ఎస్పెషల్లీ ఫ్రాంచైజ్ లీగ్స్ లో ఈ హెడ్ టు హెడ్ రికార్డ్ అంతగా యూస్ఫుల్ ఏం కాదు. మోస్ట్లీ ఆ రోజు ఏ టీం బాగా ఆడితే అది విన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఒకసారి 2 టీమ్స్ ప్లేయింగ్ 11 ప్రిడిక్ట్ చేయాలంటే మోస్ట్లీ మా టీమ్ ప్రివ్యూస్ లో చెప్పినట్టుగానే ఈ ప్లేయింగ్ 11s ఉండొచ్చు. బట్ దానికి ఎక్స్టెన్షన్ గా ప్లేయర్ ఫామ్ రేటింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఫామ్ రేటింగ్ లో గ్రీన్ ఉంటే ప్లేయర్ రీసెంట్ టైమ్స్ లో మంచి ఫామ్ లో ఉన్నాడని అర్థం, రెడ్ ఉంటే రీసెంట్ టైమ్స్ లో అంతగా ఫామ్ లో లేడని అర్థం, అండ్ ఎల్లో ఉంటే యావరేజ్ అని మీనింగ్. ఇప్పుడు కేకేఆర్ టీమ్ తో స్టార్ట్ చేస్తే మోస్ట్లీ ఈ ప్లేయింగ్ 11 ఉండొచ్చు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ గా యాంగ్రిష్ రఘువంశీ, మయాంక్ మార్కండే, చేతన్ సకారియాలలో ఒకరిని పిక్ చేసుకోవచ్చు. అజింక్య రహానే రీసెంట్లీ ముస్తక్ అలీ ట్రోఫీ నుంచి మంచి బ్యాటింగ్ ఫామ్ తో వస్తున్నాడు. బట్ రిమైనింగ్ ఇద్దరు ఓపెనర్స్ ఫామ్ లో లేరు. రిమైనింగ్ ప్లేయర్స్ యావరేజ్ ఫామ్ లో ఉన్నారని చెప్పాలి. ఇంకా బౌలింగ్ లైనప్ చూస్తే అందరూ రీసెంట్లీ చాలా మంచి బౌలింగ్ రిథమ్ లో ఉన్నారు ఎక్సెప్ట్ యానిక్ నోకియా. నోకియా లాంగ్ ఇంజరీ బ్రేక్ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి ఎలా బౌల్ చేస్తున్నాడు అనేది చూడాలి. ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 కి వస్తే స్క్వాడ్ ప్రివ్యూలో చెప్పినట్టు రీసెంట్ ఫామ్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరిది అంత మంచిగా లేదు. ఎస్పెషల్లీ ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే చాలా బ్యాడ్ ఫామ్ లో ఉన్నారు. ఇంకా బౌలింగ్ లైనప్ లో భువనేశ్వర్ కుమార్ మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ హేజల్వుడ్ ఇంజరీ బ్రేక్ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి ఎలా బౌల్ చేస్తాడు అనేది చూడాలి. ఆర్సీబీకి ఇంపాక్ట్ ప్లేయర్స్ గా మోస్ట్లీ స్వప్నిల్ సింగ్, సూయజ్ శర్మ ఆర్ పడికల్లో ఒకరిని పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెన్యూ రిపోర్ట్ చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరుగుతుంది. లాస్ట్ 3 years ఈ వెన్యూలో జరిగిన మ్యాచెస్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా హై స్కోరింగ్ గ్రౌండ్, సో ఓవరాల్ యావరేజ్ స్కోర్స్ అన్ని ఎక్కువగానే ఉన్నాయి. ఓవరాల్ గా లాస్ట్ 3 years లో 16 మ్యాచెస్ జరిగితే 8 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది అండ్ ఇంకో 8 times చేజింగ్ టీం విన్ అయింది. సో బ్యాట్ ఫస్ట్ ఆర్ చేజింగ్ విన్స్ కి అసలు డిఫరెన్స్ పెద్దగా లేదు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 196 ఉంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 205 ఉంది. యావరేజ్ బౌండరీ కౌంట్ కూడా ఇందులో చూడొచ్చు. ఆన్ అన్ యావరేజ్ పర్ మ్యాచ్ కి 33 4s 26 స్కోర్ చేస్తుంటే పర్ ఇన్నింగ్స్ కి 16 4s and 10 6s స్కోర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కండిషన్స్ ఒకసారి చూసుకుంటే ఇది హై స్కోరింగ్ వికెట్ అండ్ కొద్దిగా రెయిన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇనిషియల్లీ పిచ్ అండర్ కవర్స్ ఉండడం వల్ల న్యూ బాల్ కి స్వింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ వన్స్ స్వింగ్ ఎలిమినేట్ అయ్యాక మిడిల్ ఓవర్స్ లో అండ్ డెత్ లో రన్ స్కోరింగ్ ఈజీ అయిపోతుంది. ఆల్సో ఈ వెదర్ కండిషన్స్ వల్ల డ్యూ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే జరిగితే చేసింగ్ టీమ్ కి మ్యాచ్ విన్ అవడానికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కీ ఫేసెస్ లైక్ పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ లో కీ మ్యాచ్అప్స్ ఒకసారి చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ పవర్ ప్లేలో ఫిల్ సాల్ట్ పెద్దగా ఫామ్ లో లేడు అండ్ కోహ్లీ యూజువల్లీ సెట్ అవడానికి కొద్దిగా టైం తీసుకొని ఆడతాడు కాబట్టి కేకేఆర్ బౌలర్స్ కి సాల్ట్ వికెట్ తీయడానికి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇంకా ఆర్సీబీ మిడిల్ ఓవర్స్ లో రజత్ పతిదార్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, ఎందుకంటే పతిదార్ తప్పితే కేకేఆర్ స్పిన్నర్స్ ని రిమైనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు అంతగా హ్యాండిల్ చేయలేరు. సో ఇక్కడ కూడా కేకేఆర్ కి అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ మిడిల్ ఓవర్స్ నుంచి ఎస్కేప్ అయ్యి డెత్ లోకి ఎంటర్ అయితే మాత్రం డెత్ లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఫేసెస్ కేకేఆర్ బ్యాటింగ్ లో చూసుకుంటే ఓవర్కాస్ట్ కండిషన్స్, ఓపెనర్స్ ఫామ్ అండ్ ఆర్సీబీ న్యూ బాల్ బౌలింగ్ చూసుకుంటే కేకేఆర్ ఓపెనర్స్ ఇద్దరు త్వరగా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్ ఈ ఫేజ్ లో చాలా ఇంపార్టెంట్. బట్ వన్స్ బాల్ స్వింగ్ అవ్వడం ఆగిపోయి కేకేఆర్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ సెట్ అయితే మాత్రం బోత్ మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ లో రన్ స్కోరింగ్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఓవరాల్ అడ్వాంటేజ్ అగైన్ కేకేఆర్ కే ఎక్కువగా ఉంది. అండ్ ఫ్యాంటసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ టీమ్ కి టాప్ ప్లేయర్స్ ని చూసుకుంటే ఆర్సీబీకి కోహ్లీ, పతిదార్ అండ్ భువనేశ్వర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. అలానే కేకేఆర్ కి వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ అండ్ సునీల్ నారాయణ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో దట్ ఈస్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే నాకు తెలిసి ఈ రోజు కేకేఆర్ కే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. స్పెషల్లీ కేకేఆర్ చేసింగ్ అయితే మాత్రం విన్నింగ్ మీద నేను 90% కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాత్రం వీఆర్ 60% కాన్ఫిడెంట్ ఆన్ కేకేఆర్. సో దట్స్ ద వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.